హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆలూతో కారపూస చేయబోతున్నానండి. పచ్చి ఆలూతో ఏ పిండి కలపకుండా చేస్తున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇవి అరకిలో వరకు బంగాళదుంపలండి. వీటిని చక్కగా పీల్ ఆఫ్ చేసుకొని తురుముకోవాలి. తురుముకున్న తర్వాత నీళ్ళల్లో ఇలా శుభ్రంగా కడుక్కొని ఎంత వీలైతే అంత గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం పిండుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె బాగా వేడయిన తర్వాత తురుముకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని తురుముని ఈ నూనెలో వేసుకొని బాగా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకొని ఈ కలర్లోకి వచ్చిన తర్వాత చక్కగా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం బంగాళదుంప తురుముని ఫ్రై చేసుకోవాలి. ఒక అరకప్పు జీడిపప్పుని ఇలా దోరగా ఫ్రై చేసుకొని మనం ఫ్రై చేసుకున్న బంగాళదుంప తురుములోకి వేసుకోవాలి. అలానే ఒక అరకప్పు పల్లీలను కూడా వేయించుకొని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా చక్కగా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకొని ఈ గిన్నెలోకి వేసుకోవాలి. ఒక అరకప్పు పుట్నాల పప్పును కూడా ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా, ఇది ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేసుకోవడం వల్ల. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకొని చక్కగా సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి ఆలు కారపూస రెడీ అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.